హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా ఊళ్ళో వర్షం పడింది. వాతావరణం చల్లగా ఉన్నది. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి పకోడీ తింటే ఉంటుంది. ఈ బియ్యపిండి పకోడీ అందరికీ తెలిసిన స్నాకే, కానీ ఒక్కసారి ఈ టిప్స్తో చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టిప్స్తో ఈ బియ్యపిండి పకోడీ చేసి చూడండి, ఎంతో క్రిస్పీగా ఎంతో క్రంచీగా ఉంటుంది. ముందుగా 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇలాంటి హెల్దీ స్నాక్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిటికెడు ఓమను ఇలా వీడియోలో చూపించిన విధంగా నలుసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్తో చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బియ్యపిండి పకోడీ ఎంతో రుచిగా, ఎంతో టేస్ట్గా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నా టిప్స్తో చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. చిటికెడు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎంచిన ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా వాటర్ పోయకుండానే ఒకసారి కలపాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా. ఒక్కసారి వాటర్ పోయకూడదు, కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక వీడియోలో చూపించిన ఈ విధంగా కొంచెం పిండిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లాగా కానీ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్. ఎందుకంటే ఇందులో ఓమా, జీలకర్ర, నువ్వులు వేసాం కనుక డైజెషన్ ప్రాబ్లం ఉండదు కనుక అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడే హెల్దీ బియ్యపిండి స్నాక్ రెడీ. ఈ వీడియోను ఇంతసేపు ఓపిక కొద్దీ చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.